గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ప్రతి ప్రశ్నకి మనకు అర్థమయ్యే రీతిలో అర్థం అయ్యేలాగా చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా మన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సాధారణంగా ఒకసారి పూజల గురించి మనం మాట్లాడుకుంటే పూజలు, హోమాలు ఏవైనా కానివ్వండి, తర్పణాలు, దానము, ఏవైనా కానివ్వండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క హోమం చేశాను, ఎంత బాగుందో అప్పటి నుంచి నా జీవితం మారింది అంటారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి నేను తర్పణాలు ఎప్పుడైతే ఇచ్చానో పితృదేవతలకి అప్పటి నుంచి బాగుంది అంటారు. ఇంకొకళ్ళు ఫలానా వ్రతం చేసుకున్నా నేను అప్పటి నుంచి బాగుంది అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటే కలిసి రావడానికి కారణం ఏంటంటారు? దీని వెనకాల ఏమన్నా లాజికల్ పాయింట్స్ ఉంటాయంటారు? యాక్చువల్గా మనందరం కూడా పూజలు చేసి దేని చేస్తాము అంటే, చూడండి మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, అయ్యో దీని నుంచి నేను ఎలా బయటపడాలి, పలానా హోమం చేయించుకుందామా, పలానా గణపతి తర్పణం చేసుకుందామా, లేకపోతే పలానా దానం ఇద్దామా, లేకపోతే ఏదైనా ఒక మంత్రం సాధన చేద్దామా అని అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎలా అంటే, మీ జాతక చక్రంలో మీకు పలానా ఇబ్బంది వచ్చింది, ఉదాహరణకి ఏ ఉద్యోగం పోయిందో, లేకపోతే వివాహం అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో, ధన నష్టం జరిగిందనో, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది, చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నామో అని అన్నప్పుడు శాస్త్రంలో ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకోవడంలో తప్పేం లేదు, చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కానీ నిర్దిష్టంగా మీకున్న జాతక చక్రంలో అగ్నితత్వ రాశులకు గనక సంబంధం వచ్చింది, మీ నివారణ యోగం ఏదైతే ఉందో, ఇప్పుడు పలానా రోగం వచ్చింది, అగ్నితత్వ సంబంధంగా మీకు గనక రోగం తగ్గేది ఉందనుకోండి, అప్పుడు హోమాలు చేస్తే తొందరగా తగ్గుతుంది. జలతత్వ సంబంధంగా వస్తుంది కొంతమందికి, ఏది రోగ నిరోధకం కావచ్చు, అప్పుడున్న స్థితి నుంచి బయటపడేది, అప్పుడు వాళ్ళు తర్పణాలు చేయాలి. అంటే మీ పంచమాధిపతి, అంటే ఇది ఎలాగ పంచమాధిపతిని బట్టి నిర్ణయిస్తాం, లేదా భాగ్యాధిపతిని బట్టి, లేదా లాభాధిపతిని బట్టి నిర్ధారించడం జరుగుతుంది. మీరు కనుక మీ యొక్క జన్మజాతక చక్రంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరు ఈ లాభాన్ని చేకూర్చేవాడు, ఈ రుణరోగ శత్రువుల నుంచి బయటపడేసేటువంటి కారకుడు ఏ గ్రహాలతో సంబంధం కట్టుకుని ఏ గ్రహానికి వచ్చింది అది చూసుకోవాలి. అది జలతత్వ రాశుల్లో వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మేషం నుంచి తీసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. అగ్నితత్వ సంబంధం వచ్చింది అనుకోండి, వాళ్ళు హోమాలు చేస్తేనే వాళ్ళు బయటపడతారు. ఎక్కువ హోమాలు చేయాలి. మన జాతక రీత్యా మనం ఏం చేయాలనేది ఉంటుంది. అగ్నితత్వ సంబంధంగానే వస్తే వాళ్ళు హోమాలే చేయాలి ఎక్కువగా. తర్పణాల వల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు, ఏదో కొంతవరకు ఉంటుంది. లేదు, కొంతమందికి జలతత్వం సంబంధంగా వస్తుంది, వాళ్ళు క్లియర్ అయ్యేది, అప్పుడు తర్పణం చేయాలి. అంటే అభిషేకాలు, గణపతి తర్పణము, మీరు ఇందాక అన్నట్టుగా పితృదేవతలకు తర్పణాలు తొలడం, ఇవి చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి దానము ద్వారానే అవుతుంది. నేను చాలామంది చూస్తుంటాం, ఏమండి పలానా దగ్గరికి వెళ్ళాము, అది చేసి ఇది చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశాం, కానీ మొన్న మీరు దానం చెప్పారు అయిపోయిందండి అంటారు. అదేమిటి ఇన్ని చేయగా ఒక్క దానంతో అయిపోయిందంటే వాళ్ళకి దానం ద్వారానే యోగం ఉంటుంది. అయితే మరి దానం ద్వారా యోగం ఉండేది కూడా ఎలా వచ్చింది వాళ్ళకి? ఇన్ని హోమాలు చేయడం వల్ల ఆ దారి చూపించింది ఇక్కడ కదా. ఇంకొంతమందికి ఇవేమీ కాదు, కేవలం ఒక మంత్రం పట్టుకొని ఆ మంత్రం చదువుతూ పుష్పాలతో చేయడం ద్వారా వాళ్ళకి తగ్గుతుంది. అది వాయుతత్వ సంబంధాలు కనుక వస్తే వినడం ద్వారా కానీ, శ్రవణం ద్వారా కానీ, పఠనం ద్వారా కానీ తగ్గుతుంది. వాళ్ళు ఇంకేం చేసినా సరే పెద్ద రిజల్ట్ కనబడదు, వాళ్ళకి కొంచెం కనిపిస్తుంటుంది, కానీ ఇంకా అవ్వాలంటే ఆ రకంగా. అది స్థిర రాశుల సంబంధం వచ్చింది అనుకోండి, దానం అంటే వాళ్ళకి ఏ గ్రహం అనుకూలత రావాలో వాటికి సంబంధించిన దానం. అది ఇండివిజువల్ జాతకం చూసుకున్నప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా. అంతేగాని అది రాశి కాబట్టి ఇది అని అసలు చెప్పలేము దాన్ని. అయితే జనరల్గా మాత్రం మనం కొన్ని చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మేష లగ్నం అనుకోండి, పంచమాధిపతి సహజంగా అంటే ఇన్ జనరల్గా నేను చెప్పింది, కానీ ఇండివిజువల్గా చూసుకోవాలి. ఇన్ జనరల్గా అయితే మేషము, సింహము, ధనస్సు వారు హోమాలు బాగా పనిచేస్తాయి వాళ్ళకి. వృషభము, కన్య, మకరం వారికి దానం బాగా పనిచేస్తుంది.
మిథునము, తుల, కుంభం వారికి మంత్ర సాధన బాగా పనిచేస్తుంది. కర్కాటకము, వృశ్చికము, ఈ యొక్క మీన లగ్నాల వారికి తర్పణాలు బాగా పనిచేస్తాయి. అయితే ఇది జనరల్గా చెప్పేది, కానీ వాళ్ళ జాతక చక్రంలో పంచమాధిపతి ఎక్కడున్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడో బలంగా ఉన్నాడో, బలహీనంగా ఉంటే అది వదిలేసి మళ్ళీ నవమాధిపతిలోకి వెళ్ళాలి. నవమాధిపతి బాగున్నాడు, ఫైన్, దాని నుంచి వెళ్ళొచ్చు. లేదా లాభాధిపతి, వీటిని తీసుకొని, లేదా లగ్నాధిపతిని కూడా తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో. వీటిని తీసుకొని ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏమిటి, వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి. ఇప్పుడు చూడండి అమ్మా, చాలా సింపుల్గా మెడికల్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్లో ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉంది, ఎక్కడ ఎఫెక్ట్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తాం కదా. అలాగే జ్యోతిష్శాస్త్రంలో కూడా ఒకప్పుడు జ్యోతిర్వైద్యం అని ఉండేది. జాతక చక్రం తీసుకొని ఏ గ్రహం ద్వారా వచ్చిందో దానికి సంబంధించినటువంటి మూలికలు ఏమిటి అనేది ఒక లిస్ట్ ఉండేది. ఈ మూలికలతో చేసినటువంటి పదార్థం ఇతనికి ఇవ్వండి, తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గేది. ఓకే, ఆ రకంగా జ్యోతిర్వైద్యం. ఆ రకంగా ఏంటంటే మనం చూసి, బాబు నువ్వు హోమమే చేసుకో, తర్పణం కూడా చేసుకో, కానీ హోమం ఎక్కువగా చేయి. లేదండి నాకు తర్పణం బాగా యోగిస్తుంది, హోమం తక్కువగా చేసి తర్పణం ఎక్కువగా చేయి అని చెప్తాం. అందుకే ఒక మంత్రం ఏదైనా మనం సాధన చేసినప్పుడు ఏం చెప్తారంటే, ఒక అక్షర మంత్రం చేసాం, ఏదో ఓ ప్రత్యంగిరాదో, కాళిదో, తారో, లేకపోతే అమ్మవారి లలిత అమ్మవారికి సంబంధించిందో, పంచాక్షరి, లేకపోతే చేసాం నవాక్షరి మంత్రమో షోడశీజీ మంత్రమో ఏదో చేసినప్పుడు తందశాంశం అంటారు. తందశాంశం కొన్నిసార్లు హోమం పెడితే కొన్నిసార్లు తర్పణం చేస్తారు. ఆ తందశాంశం చేసేటప్పుడు వీళ్ళకి బాగుందనుకోండి, ఇది హోమం చేస్తే ఎక్కువగా ఉంటే హోమం చేయాలి, తర్పణం చేస్తే ఎక్కువగా ఉంటే తర్పణం చేయాలి, ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత దానిలో 10వ వంతు తర్పణము, హోమం చేస్తే తర్పణం 10వ వంతు, దాని తర్వాత 10వ వంతు ఏమో అర్చన, దాని తర్వాత బ్రాహ్మణ భోజనం కానీ దానం కానీ ఇస్తూ ఉంటారు. ఇది పద్ధతి. ఇది ఈ సిస్టమ్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలా చేయాలి ముఖ్యంగా. అది ఖచ్చితంగా మనకి దేనివల్ల ఫలితం వస్తుందనే తెలుసుకుని దేనివల్ల వస్తుంది, రీజన్ ఏమిటి క్లియర్ గా చూడాలి. దాన్ని మనం ఏదో పలానా చేసేసుకోండి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పలానా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ వేసుకోండి అన్నట్టు ఉంటుంది. ఏదో టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుందమ్మా మీకు? దాని పర్టికులర్ గా ఏం ప్రాబ్లము, పూర్వజన్మల్లో దేని వల్ల వచ్చింది, దానికి మీ ప్రవర్తనలో ఏ మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి సొంత వాళ్ళతో గొడవలు అవుతుంటాయి. అప్పుడు మీరు పూర్వజన్మల్లో ఉండే కర్మ వల్ల వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఏంటంటే, ఓహో నేను పలానా కర్మ చేశాను కాబట్టి నేను దీన్ని అనుభవించాలని అనుకొని ప్రశాంతంగా ఉంటే అది అయిపోతుంది. మీరు దాన్ని మళ్ళీ వెళ్ళి కొంతమంది ఏం చేస్తారు, అన్నదమ్ములతో గొడవలతో వెళ్ళి కోర్టు కేసులు వేస్తారు. వీళ్ళు చేసిందో మిస్టేక్ మళ్ళీ కోర్టు కేసులో వేస్తారు. వీళ్ళు ఆల్రెడీ మిస్టేక్ చేసి మళ్ళీ వాళ్ళని ఇంకొంచెం. ఇది ఎన్ని జన్మల వరకు ఉంటుందంటే అది అసలు వదిలిపెట్టదు అంత తొందరగా. సో ఎక్కడిదక్కడ మనం కట్ చేయడానికి ట్రై చేయడమే మంచిది. ప్రశాంతంగా నేను పూర్వజంలో చేసిన పాపం వల్ల ఇట్లా అవుతుంది నేను అర్థం చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే గురువు గారు, అసలు మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి తెలియాలంటే ఒక దారి కావాలి కదా. ఆ దారి చూపించే మంత్రం ఏమైనా ఉంటుందా? మంత్రం అంటే ఒకటేనమ్మా, నేను మీకు ఇందాక పలానా లగ్నం వాళ్ళు అన్నాను కదా, ఆ రకంగా చూసుకుంటే ఉదాహరణకి మేషము, సింహము, ధనుసు లగ్నం వాళ్ళు పుట్టారు. వాళ్ళు శక్తి దేవత మంత్రం ఏదైనా చేయొచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామిది అమ్మవారిది ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః చేసుకోవచ్చు. అలా కాకుండా వృషభము, కన్యా, మకర లగ్నాల్లో జన్మించారు అలాంటి వాళ్ళు ఏంటంటే విష్ణువుకి సంబంధించింది ఏదైనా చేసుకోవచ్చు. ఓం విష్ణవే నమః, ఓం శ్రీమాత్రే నమః కూడా చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ కూడా చేసుకోవచ్చు. మిథునము, తుల అండ్ కుంభం వీళ్ళు కూడా అమ్మవారిది కానీ వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు. లేదా ఓం కాళికాదేవి నమః కూడా చేసుకోవచ్చు వీరు. ఇక కర్కాటకము, అదేవిధంగా వృశ్చికము, మీన లగ్నాల వాళ్ళలో కనుక ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లం వచ్చింది మంత్ర రూపంలో తగ్గించుకోవాలి అంటే వీరు ఒక లింగాన్ని తీసుకొని ఓం నమః శివాయ అనుకుంటూ చేస్తూ కనుక ఒక ఉద్ధరణతో వేస్తూ ఉన్నట్లయితే కూడా క్లియర్ అవుతుంది సమస్య. వీళ్ళ దగ్గర లింగం లేదు, కనీసం ఊహించుకుంటూ ఆయన వీళ్ళ అప్పటికప్పుడు లేదా ఏదో దేశంలో ఉన్నారు అక్కడ కొనుక్కోలేకపోతున్నారు, అలా కూడా చేసుకోవచ్చు. ఊహిస్తూ కూడా మనం నమః శివాయ మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళకి.
చాలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇలాంటివి ఖచ్చితంగా వింటే నిజంగా జన్మ జన్మలు ధన్యం. అంటే యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి కూడా మనం వినగలుగుతాం అనేది మాత్రం ఖచ్చితంగా నమ్మవలసిన విషయం. అయితే నిజంగా కూడా మనం చేసే హోమాలు, జపాలు, నామాలు, తర్పణాలు, పూజలు, వ్రతాలు వేటి నుంచి మనకి ఫలితం వస్తుంది, దేని ద్వారా మనకున్నటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనందరం ఉద్ధరింపబడడానికి చక్కటి మంత్రాన్ని కూడా గురువుగారు అందించేశారు కదా. ఈ వీడియో ఈరోజు మీ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి యోగం ఉన్నట్టే. సో ఖచ్చితంగా దాన్ని నమ్మేద్దాం, ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం 100% చేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.